నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో చాలా కామన్‌గా చూసేది మోకాళ్ళ నొప్పులు. సో, ఒక 50, 60 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలామందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. సో, జనరల్‌గా వాళ్ళు కార్డియాలజిస్ట్, ఫిజిషియన్ దగ్గరికెళ్తారు. ఫిజిషియన్ ఏమో వాళ్ళని వాకింగ్ చేయండి అని చెప్తారు. ఎక్సర్సైజ్ చేసుకోండి అంటారు. సో, మోస్ట్ కామన్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్. సో, ఎప్పుడైతే వాకింగ్ చేద్దాం అనుకుంటారో, ఈ నీ జాయింట్ పెయిన్స్ వల్ల సరిగ్గా వాక్ చేయలేకపోతారు. అయినా గానీ స్ట్రెయిన్ తీసుకొని వాక్ చేద్దామని ప్రయత్నం చేయంగా వాళ్ళకి బాగా మోకాళ్ళ నొప్పులు రావడము, ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడము, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల బీపీ పెరగడము, బీపీతో పాటు షుగర్స్ డీరేంజ్ అవ్వడము. సో, ఇట్స్ ఎ విషియస్ సైకిల్. అంటే కంటిన్యూయస్‌గా పెయిన్ వల్ల నిద్ర డిస్టర్బ్ అవ్వడము, నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల షుగర్స్ పెరగడము, బీపీ పెరగడము. సో, ఏం జేయాలి? ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఒక పెద్ద కన్‌ఫ్యూజనల్ స్టేట్‌లో ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళకి మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో ఒక హోలిస్టిక్ అప్రోచ్, అంటే ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా, అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి చెప్పేదేంటంటే, వాళ్ళు చేసుకోవాల్సిన ఎక్సర్‌సైజెస్ ఏంటి? వాళ్ళ డైట్ ఎలా? అంటే వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్రాపర్ డైట్, అంటే ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడము, క్యాలరీస్ తక్కువ తీసుకోవడము, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడము. రెండోది కొన్ని స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అంటే స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్‌లో మెయిన్ ఇంపార్టెంట్ నీ జాయింట్‌కి సపోర్ట్ వచ్చే మజిల్స్, అంటే లైక్ క్వాడ్రిసెప్స్ మజిల్స్, హామ్‌స్ట్రింగ్ మజిల్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడము. తర్వాత ఆహ్, డైట్ ద్వారా వెయిట్‌ని కొద్ది వరకు తగ్గించుకోవడము. అంటే స్మాల్ క్వాంటిటీస్, మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్, మోర్ ఆఫ్ ప్రోటీన్స్, లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అలా తీసుకోవడము. మూడోది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే చాలామందికి కింద కూర్చొని తినే అలవాట్లుంటది. సో, అది అవాయిడ్ చేయటము. ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయటము, అది అవాయిడ్ చేయటము. చాలామంది ఎక్సర్‌సైజ్ కోసం అని చెప్పి లిఫ్ట్ ఉన్న మెట్లు వాడుతా ఉంటారు. సో, వాళ్ళకేం చెప్పేదంటే, ఎక్కడైతే లిఫ్ట్ ఉంటుందో లిఫ్టే యూజ్ చేయండి. మెట్లనేది ఒక స్టేజ్ వచ్చాక, అంటే 50, 60 ఇయర్స్ తర్వాత ఎంత వీలైతే అంత తక్కువ చేసుకోవడము. తర్వాత వాకింగ్ అనేది హార్డ్ సర్ఫేసెస్ మీద కాకుండా మంచి గడ్డిలో గానీ, లేక మట్టి మీద గానీ, అది కూడా ప్రాపర్ షూస్ ఏసుకోవాలి. వాకింగ్ షూస్ ఏసుకోవడము. తర్వాత ఇంకోటి, ఓన్లీ వాకింగ్ ఒక్కటే పెట్టుకోవద్దు. అంటే కొంతమందంటారు, నేను డైలీ 1, 1 ½ అవర్ వాకింగ్ చేస్తానండి. అంతసేపు వాకింగ్ అవసరం లేదు. జస్ట్ ఒక 20 మినిట్స్, 15, 20 మినిట్స్ వాకింగ్ చేసుకొని, మిగతా టైము క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, హామ్‌స్ట్రింగ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత కొద్దిగా వరకు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్, బ్రెత్ హోల్డింగ్, ఇలా కొద్దిగా ఎక్సర్సైజెస్ మార్చుకొని, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైక్ ఇంతకుముందు నేను చెప్పినట్టు కింద కూర్చోవడము, కింద పడుకోవడము, స్క్వాటింగ్ చేయటము, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసినట్టయితే ఆ నీ జాయింట్ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ అన్నీ తగ్గుతాయి. సో, నీ జాయింట్ మీద స్ట్రెయిన్ అయితే ఎప్పుడైతే తగ్గుతుందో, అండ్ దెన్ ఈ ఎక్సర్సైజెస్ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ అండ్ హామ్‌స్ట్రింగ్ స్ట్రెంథెనింగ్స్ వల్ల నీ జాయింట్‌కి స్ట్రెంత్ పెరుగుతుందో, అప్పుడు వాళ్ళకి నీ జాయింట్ మీద ఆహ్, ఆహ్, పెయిన్స్ తగ్గుతాయి. నీ జాయింట్‌లో పెయిన్స్ తగ్గుతాయి. దాంతోటి కొద్దిగా నిద్ర బాగా పడుతుంది. నిద్ర మంచిగా పట్టినప్పుడు బీపీ, షుగర్స్ కంట్రోల్‌లోకొస్తది. ఇంకా కూడా తగ్గని పక్షంలో చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా, అంటే ప్లాస్మా థెరపీ. చాలామందికి ప్లాస్మా థెరపీ అంటే చాలా అపోహలుంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్‌లో సరిగ్గా పనిచేయదని. అదంతా అపోహ అండి. దాన్ని ప్రాపర్‌గా క్వాంటిఫికేషన్ చేసుకొని, అంటే ప్రతి పేషెంట్‌కు ఒకే విధంగా పీఆర్పీ ఇయటం కాదు. ఫస్ట్ థింగ్, వచ్చినప్పుడు పేషెంట్‌కి ఒక కరెక్ట్ స్కాన్ చేసి, లోపల ఏ స్ట్రక్చర్స్ డ్యామేజ్ ఉన్నది, ఏ స్ట్రక్చర్స్ ఎంత ఇంజ్యూరీ ఉన్నది అని ఒక నిర్ధారణకొచ్చాక, కరెక్ట్‌గా ప్రాపర్‌గా క్వాంటిఫికేషన్ చేసుకొని, ఆ పీఆర్పీ ప్రిపరేషన్ దగ్గర నుంచి, అంటే బ్లడ్ డ్రా చేసినప్పటి నుంచి, అది మనము పీఆర్పీ యూజ్ చేసే కిట్ దగ్గర నుంచి, ఆ సెంట్రిఫ్యూజ్ చేసే మెషిన్ దగ్గర నుంచి అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటదండి. సో, ఎప్పుడైతే కరెక్ట్ పద్ధతుల్లో పీఆర్పీ చేస్తామో, ఈవెన్ షుగర్ పేషెంట్స్‌కైనా, బీపీ ఉన్న వాళ్ళకైనా, ఓల్డ్ ఏజ్‌లో వాళ్ళకైనా పీఆర్పీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ప్లాస్మా థెరపీ ద్వారా ఆహ్, ఏవైతే చిన్న చిన్న స్ట్రక్చర్స్ నీ జాయింట్‌లో కొద్ది వరకు డ్యామేజ్ అయినాయో, వాటినన్నిటిని కొద్ది వరకు రిపేర్ చేసుకొని, కొద్ది వరకు రీమోడలింగ్ చేసుకున్నట్టయితే నొప్పనేది తగ్గుతుంది. సో, నొప్పి తగ్గిన తర్వాత స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే నీ జాయింట్ పెయిన్స్ తగ్గుతుంది. సో, ఇలా చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం ద్వారా, మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఒక మంచి పరిష్కారం మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో ఉంటుంది. ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులు తగ్గి వారికి యాక్టివిటీస్ చేసుకోవడంలో ఏమి ప్రాబ్లమ్ లేనప్పుడు, వాళ్ళకి బీపీ కంట్రోల్‌లోకొస్తుంది,
షుగర్స్ కంట్రోల్‌లోకి వస్తుంది. ఎప్పుడైతే బీపీ, షుగర్స్ అన్నీ కంట్రోల్‌లో ఉంటాయో లైఫ్ స్మూత్‌గా ఆహ్, నడుస్తుంటుంది. సో, ఇలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఇట్లా వేరియస్ చేంజెస్ ద్వారా మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో ఒక మంచి పరిష్కారం, ఇలా సఫర్ అయ్యే వాళ్ళకి ఒక దీర్ఘకాలిక పరిష్కారం మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. థాంక్ యూ.